వెళ్ళినా చేతి సంచి అలవాటు, బాస్కెట్ ఇచ్చారు పట్టుకోండి అని. ఏం చెప్తామండి, 5 కేసులు సర్ఫెక్స్ పొల్యూషన్ అంతా నా విషం అయిపోయాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎలా అమృతాన్ని మన్నాళ్ళలాగా క్రైస్తవులు హిందువులు అమృతంలాగా ఎలా తీసుకుంటున్నారో పరీక్షించడానికి. బ్రూ కాఫీ అంటే నెంబర్ 1 బ్రూ కాఫీలు కావండి, నెంబర్ 1 టీ పొళ్ళు కావండి, పచ్చళ్ళు ఎలా కెమికల్స్ వేసి నిల్వలు ఉంచేస్తున్నారు. మన పిల్లలకి ప్రతిరోజు నెమ్మదిగా విషం ఇచ్చేస్తున్నాం. పూర్వం మా అమ్మమ్మలో నాన్నమ్మలేమో రోజు చేదులు పొదర్లో పులుపులు పట్టేవారు. ఈనాడు ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఇక్కడే మళ్ళీ ఆర్గానిక్ పంటలేమో రేట్లు ఎక్కువ. మా అమ్మలు ఏమో కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు రేట్లు తక్కువయ్యి, మరి అలాంటిది అవి రేట్లు తక్కువ. ఇక్కడ ఈ షాపింగ్ మాల్లోనే ఆర్గానిక్ రేట్లు ఎక్కువ. అక్కడ కూడా తెలివైన వాళ్ళు ఆలోచించలేకపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అట్లా. దీని వెనకాల ఎవడ పనిచేస్తున్నాడో అర్థం. మేము పనిచేస్తున్నాం. జీలకర్ర లేటి, వాము లేటి, ఏది కల్తీలు అయిపోయాయి. ఏం చెప్తామండి ఇవన్నీ. ఇక బియ్యాలు చూడండి, ఇక నేను ఏం చెప్తామండి. మాకేం అర్థం అవ్వట్లేదు. మనుషుల తాలూకు పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత అట్రాక్షన్గా కనబడుతున్నాయి ఒక్కొక్కటిని. ఇప్పుడు నేను రా రైస్ తీసుకోవాలనుకొని వచ్చాను. ఒకటే మూట ఉంది ఇక్కడ. నేను తీసుకున్న రా రైస్ ఒకటే మూట ఉంది, 10 కేజీలు. మిగతా ఎన్ని చెత్త కంపెనీలు చెత్తాను. గోధుమ పిండితో సహా ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ సహా. ఫోన్